మనకు అదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘపురాణం ప్రకారం రథసప్తమి గురించి ఆ మహాశివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా, బ్రహ్మదేవుడు నారదుడికి వివరించినట్లుగా వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకి ఎలా వివరిస్తున్నాడు. చూడు దిలీప మహారాజా, ఈ కథను విన్నంత మాత్రం చేతనే జన్మల దరిద్రం పోతుంది, సకల శుభాలు కలుగుతాయి. మాఘమాసంలో రథసప్తమికి ఉన్న ప్రాముఖ్యతను ఈ కథ చెప్తుంది. వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 9 భార్యలు కలరు. అతను గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి వారిని ఆదుకునేవాడు. సులక్షణ మహారాజ్ ఎంతటి రాజైనను, ఎంతటి తరగని సంపత్తి కలవాడైననేమి లాభం, అపుత్రస్య గతిర్నాస్తి అను